గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం 3 ముఖ్యమైన అంశాలు మాట్లాడుకుందాం. ఒకటి రాజ్యసభ ఎన్నికలు, రెండవది అరేబియన్ సీలో మొదలైన తుఫాన్, దాని పేరు నిసర్గా. అలాగే దాని తర్వాత మనం రఫేల్ ఫైటర్ జెట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా రాజ్యసభ ఎన్నికల గురించి మనం చర్చించుకుందాం. రాజ్యసభ అనేది ఒక శాశ్వత సభ. పార్లమెంటులో మనకు ఉభయ సభలు ఉంటాయి. ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ. లోక్సభలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, లోక్సభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే, రాజ్యసభ విషయానికి వచ్చేటప్పటికి ఎన్నికలు అనేవి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఏమిటిది 2 సంవత్సరాలకు ఒకసారి అంటే, ఈ రాజ్యసభలో ఎంతమంది సభ్యులైతే ఉంటారో దాంట్లో 1/3 వంతు మంది ప్రతి 2వ సంవత్సరం చివరిలో వారు రిటైర్ అవుతూ ఉంటారు. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలు నింపడానికి మళ్ళీ ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మార్చిలో మనకు జరగవలసిన రాజ్యసభ ఎన్నికలు, 55 సీట్లకు సంబంధించిన రాజ్యసభ ఎన్నికలు నిర్వహించవలసి ఉంటే, అది అంటే మార్చిలో జరగవలసిన ఎన్నిక, అది ఈ కోవిడ్ కారణం వలన, ఈ పాండమిక్ కారణం వలన దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాన్ని వాయిదా వేసి మళ్ళీ ఇప్పుడు జూన్ 19వ తేదీన ఎన్నికలు నిర్వహించాలి అని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ రాజ్యసభ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అలాగే రాజ్యసభ ఎన్నికల్లో ఎవరు ఓటు వేయవచ్చును, రాజ్యసభ ఎన్నికల్లో ఎవరు ఓటు వేయవచ్చును అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మన విషయానికి వస్తే మనందరం భారతదేశంలో ఉంటూ భారతదేశ పౌరులం కాబట్టి 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఎవరైనా కూడా ఓటరుగా రిజిస్టర్ చేయించుకొని, ఓటరుగా నమోదు చేయించుకొని వారు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. అలాగే పంచాయతీరాజ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రజలందరూ కూడా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వీల్లేదు. రాజ్యసభ ఎన్నిక అనేది పరోక్ష పద్ధతి ద్వారా జరిగే ఎన్నిక. లోక్సభ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతి ద్వారా జరిగితే, అంటే మనము లోక్సభ సభ్యుల్ని ఎన్నుకుంటే, రాజ్యసభ సభ్యుల్ని మనం పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటాం. ఏమిటి పరోక్ష పద్ధతి అంటే, ప్రతి రాష్ట్రంలో మనకు అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ప్రతి రాష్ట్రంలో కొంతమంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులందరినీ కూడా మనం ప్రత్యక్షంగా మనం ఎన్నుకుంటాం. ఇక రాజ్యసభ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి మనము ఏ ఎమ్మెల్యేలనైతే ప్రత్యక్షంగా ఎన్నుకున్నామో ఆ ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలందరూ కలిసి రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. క్లియర్? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మనకు శాసన మండలి కూడా ఉంది. కానీ శాసన మండలి సభ్యులకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత లేదు. ఎందుకు లేదు అంటే, రాజ్యాంగం ఆ అర్హత ఇవ్వలేదు కాబట్టి వారు ఓటు వేయడానికి వీల్లేదు. ఆమె క్లియర్? సో దయచేసి ఈ పాయింట్ పెట్టుకోండి, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఎవరికి ఉంటుంది, లేదా రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అనేది ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న. కానీ మళ్ళీ 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 అడిగే ప్రశ్న కూడా ఇది. అందుకని దాని గురించి చెప్పాల్సి వచ్చింది. రైట్, ఒకసారి దాని గురించి మనం చర్చించుకుందాము. అయితే దానికంటే ముందు అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ఈ తుఫాన్ ఏదైతే ఉందో అది జూన్ 3వ తేదీ, ఈరోజు ఎంత, జూన్ 2వ తేదీ, జూన్ 3వ తేదీ మహారాష్ట్ర, గుజరాత్ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, సదరన్ పార్ట్ ఆఫ్ గుజరాత్, ఈ 2 రాష్ట్రాల దగ్గర ఈ తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఇటీవలే మనం చూసాము ఒరిస్సా, అలాగే వెస్ట్ బెంగాల్. ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్ గురించి చెప్పుకోవాలంటే అక్కడ చాలా 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 నష్టం జరిగింది. అది అంచనా వేయడం కూడా ఇంకా కుదరలేదు, ఇంకా టైం తీసుకొని దాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అయితే అదొక తీవ్ర విపత్తుగా మనం చెప్పవచ్చు. అలాగే అది రీసెంట్గా జరిగింది, దాని పేరు అంఫన్ అని మనం చెప్పుకున్నాము. ఇక ఇప్పుడు వచ్చిన సైక్లోన్ పేరు ఏంటంటే నిసర్గా. ఈ అంఫన్ ఏంటి, నిసర్గా ఏంటి,
ఈ సైక్లోన్ల పేర్లు ఎలా పెడతారు అనేది మనం ఇంతకుముందు క్లాస్లో మనం చర్చించుకున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ చర్చలోకి వెళ్ళకుండా మనం డైరెక్ట్గా పాయింట్లోకి మనం అవుతాం. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనల్ని అంఫన్ గురించి అని అడగవచ్చు, లేదా నిసర్గ గురించి అని అడగవచ్చు. రైట్? ఈ నిసర్గ అంటే ఏమిటి అని అడగవచ్చు. లేదా ఇటీవల గుజరాత్ తీరాన్ని తాకిన గుజరాత్ మరియు మహారాష్ట్రాల్ని అతలాకుతలం చేసిన ఈ తుఫాను పేరు ఏమిటి అని అడగచ్చు. దాని పేరు నిసర్గ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక్కసారి ఈ పాయింట్స్ చూడండి. ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు? చూడండి, దేశంలో ఉన్న రిజిస్టర్డ్ ఓటర్లు అందరా? కాదు. అలాగే శాసన మండలిలో ఉన్న సభ్యుల? కాదు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఎన్నిక కాబడ్డ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల అంటే అవును అని మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సో రాష్ట్రంలో ఎన్నిక కాబడ్డ ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. రైట్? అలాగే చూస్తే మనం నిజానికి మార్చిలో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండింది. మొత్తం 55 సీట్లకు ఖాళీ ఏర్పడితే అన్ని సీట్లకు కూడా మార్చిలో ఎన్నికలు నిర్వహించాలి అని ఎన్నికల సంఘం తలపెట్టింది. కానీ ఆ చివరిలో ఏం జరిగింది అంటే ఈ పాండమిక్, ఈ కోవిడ్-19 వలన ఈ ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఎన్నికల్ని తిరిగి జూన్ 19వ తేదీన నిర్వహించబోతున్నారు. అయితే మొత్తం 55 సీట్లకు గాను 18 సీట్లకు మాత్రమే ఇప్పుడు ఎన్నిక జరగబోతోంది. ప్లస్ ఇంకొక 6 సీట్ల గురించి జస్ట్ కాసేపటి క్రితమే ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. దాని గురించి మళ్ళీ రేపు మనం అప్డేట్ చేసుకుందాం. అయితే మొత్తం 55 సీట్లలో 37 సీట్లకు సంబంధించి అక్కడ ఒకరే నామినేషన్ వేయడం వలన వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. క్లియర్? ఇక మిగిలినవి ఏంటంటే 18. ఆ 18 సీట్లలో పోటీ అనివార్యం కావడం వలన వాటికి సంబంధించి ఎన్నిక నిర్వహించాలి అని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ ఎన్నిక జూన్ 19వ తేదీన జరగబోతుంది. మరి ఈ ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల వలన ప్రతి రాష్ట్రంలో ఈ కోవిడ్ సంఖ్య పెరిగిపోవడం వలన, పేషెంట్ సంఖ్య పెరిగిపోవడం వలన మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కేంద్ర ఎన్నికల సంఘము రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఈ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. అలాగే చూడండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్. ఈ వాతావరణ శాఖ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? దీన్ని మనం ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ IMD అంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లేదా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఆన్సర్ వచ్చేసి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఆప్షన్ డి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆ మంత్రిత్వ శాఖ నియంత్రణలో IMD పని చేస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అలాగే IMD అనేది 1875లో ఏర్పాటు చేశారు. ఈ వాతావరణంలో జరిగే మార్పులకు కానివ్వండి, ఈ ఫోర్కాస్టింగ్, అలాగే ఈ భూకంపాల విషయంలో అన్నిటికి సంబంధించి జాగ్రత్తగా పరీక్షించి ముందుగా హెచ్చరించే సంస్థనే IMD. మరి IMD హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. అలాగే ఈ ప్రస్తుతం వచ్చిన సైక్లోన్ పేరు ఏమిటంటే నిసర్గ. అది అరేబియా సముద్రంలో ఏర్పడడం జరిగింది. రైట్? నెక్స్ట్, ఇక రఫేల్ ఫైటర్ జెట్స్, దీని గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. భారతదేశానికి ఇవి త్వరలోనే రాబోతున్నాయి. అయితే ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి మనం ఏ దేశం నుండి తెప్పించుకుంటున్నాము? అమెరికానా, ఇజ్రాయిలా, రష్యానా, లేదా ఫ్రాన్స్? బహుశా మీ అందరికీ తెలిసి ఉంటుంది, మనం చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడుకున్నాము. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. వాస్తవానికి ఈ ఫస్ట్ బ్యాచ్ మనకు మేలోనే రావాల్సి ఉంటే అది ఈ పాండమిక్ కారణంగా పోస్ట్పోన్ అయ్యి అతి త్వరలో అవి మన భారతదేశానికి రాబోతున్నాయి. ఫైన్.
సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఫైన్. సో అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నేను ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టుగానే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రూప్ 2 కానీ ఎస్ఐ ఆఫ్ పోలీస్ కానీ వాటికి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. రైట్, దయచేసి ఈ ప్యాకేజ్ని చక్కగా ఉపయోగించుకొని మీరు వెంటనే జాయిన్ కండి. జాయిన్ అయ్యి బాగా చదువుకోండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు మనం పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండాలి. అందరినీ దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రైస్ మనం చాలా రీజనబుల్గా చాలా వరకు తగ్గించి ఇవ్వడం జరిగింది. దీంట్లో ట్యాక్స్లు అన్నీ కలుపుకొని ఆ ప్రైస్. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి వెంటనే జాయిన్ అయ్యి చక్కగా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. జాయిన్ కావాలి అనుకున్న వారు మన సైట్ ఓపెన్ చేయండి. onlineias.com అనే సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు కావాల్సిన కోర్స్ చూసుకోండి. అక్కడ ఏబిపిఎస్సి వాళ్ళైతే అక్కడ క్లిక్ చేయండి, టీఎస్పిఎస్సి వాళ్ళైతే అక్కడ క్లిక్ చేయండి. రైట్, మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ చూసుకొని దాంట్లో చక్కగా జాయిన్ అయ్యి వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. ఇక తర్వాత క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.